ప్రైజ్ ది లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనము. ఈ ఉదయకాల సమయంలో గనుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్న మాట. మన దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు, మనం విశ్వసిస్తున్నటువంటి దేవుడు బలమైన దేవుడు. ఎందుకంటే ఆయన శక్తి అంత గొప్పది. పాపంపై అధికారం కలిగినటువంటి వాడు. క్షమాపణను మనకు అనుగ్రహించే దేవుడు. ఈ సృష్టి అంతా కూడా ఆయనే సృజించాడు. సృష్టి మీద కూడా అధికారం కలిగినటువంటి వాడు మన దేవుడు. మన జీవితాలలో సమృద్ధిని అనుగ్రహించే దేవుడు. మరణంపై అధికారం కూడా కలిగినటువంటి దేవుడు మన దేవుడు. మనకు నిత్యత్వాన్ని అనుగ్రహించే దేవుడు. అంత మాత్రమే కాదు, వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు కేవలం గొప్ప ప్రవక్త, నైతిక ఉపదేశకుడు, మంచివాడు, చారిత్రక వ్యక్తి, బోధకుడు, దేవుని ప్రతినిధి కాదు. ఆయనే ఈ లోకంలో నిజమైన దేవుడు. మనం పాపం, బాధ, బలహీనతలన్నిటిని అనుభవించుటకు ఈ లోకంలో శిశువుగా పుట్టాడు. ఈరోజు నీ హృదయంలో నివసించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవెప్పుడైతే యేసును విశ్వసిస్తావో, పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి వస్తావో, సమర్పణ జీవితము కలిగి విధేయతతో ఆయనను నీ హృదయంలోనికి చేర్చుకో. అప్పుడు నీ హృదయమును ఆయన సింహాసనంగా చేసుకొని రాజుగా నీ జీవితాన్ని పరిపాలిస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమున్నది? సమస్తము సాధ్యమైన దేవునికి. ఆమేన్. ఈ దిన వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.